ఫ్రెండ్స్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం ఈ వీడియోలో ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ వీడియోలో నేను చేసిన ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కాకరకాయలు చేదు లేకుండా వెల్లుల్లి కారం ఏ విధంగా కాకరకాయ వెల్లుల్లి కారం ఏ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను చూడండి. నేను కాకరకాయలు ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే 3 ఆనియన్స్ తీసుకున్నాను, వీటిని కూడా సన్నగా తరుక్కుందాం. ఆనియన్స్ ఈ విధంగా సన్నగా తరుక్కున్నాం కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ పక్కకు తీసుకున్న తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. కాకరకాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకున్నాం. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా వాటర్లో వేసుకొని నానబెట్టుకొని ఇప్పుడు దీన్ని కూడా వేసుకొని ఇప్పుడు మెత్తటి పేస్ట్గా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. పేస్ట్ వేసుకొని కాకరకాయ ముక్కలు మొత్తం ఈ పేస్ట్లో మంచిగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం రెడీ. చూసారు కదా, కాకరకాయలు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ వెల్లుల్లి కారం. వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.